పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. బైబిల్లో చాలా ఆశ్చర్యమైన ఒక సంగతి ఏంటంటే, దేవుడు చాలా తక్కువ మందిని బైబిల్లో తన స్నేహితునిగా పిలిచాడు. మొట్టమొదటిగా అబ్రహామును గురించి అన్నాడు దేవుడు, అబ్రహాము నా స్నేహితుడు అనే మాట అన్నాడు. తర్వాత మోషేను గురించి దేవుడు అన్నాడు, స్నేహితునితో మాట్లాడినట్లు నేను మోషేతో మాట్లాడుతాను అన్నాడు. తర్వాత శిష్యులను యేసు ప్రభు అన్నాడు, మీరు నాకు స్నేహితులు అనే మాట దేవుడు వాడాడు. కనుక ఈరోజు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవునితో సహవాసం చేసే వ్యక్తి, దేవునితో నడిచే వ్యక్తి జీవితంలో ఎలాంటి వ్యక్తిత్వము మనము కలిగి ఉండాలో మోషే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు రాస్తూ ఉన్నాడు ఇక్కడ. ఈ ప్రాముఖ్యమైన విషయాలు మనకు అర్థమైతే మనము దేవునితో కూడా సహవాసం చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. 2, సహవాసం చేస్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు అన్నాడు, సమ్మతించకుండా ఇద్దరు కూడి నడుతురా అనే మాట వాడాడు. కనుక మన ఇష్టము మాత్రమే కాదు, దేవుని ఇష్టము కూడా మన జీవితాల్లో మనము నెరవేర్చే వారముగా ఉండాలి అనేది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక ఈరోజు మన అంశము దేవుని మార్గము. చెప్పండి, దేవుని మార్గము. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేశాడు. మనలో బహుశా ఎంతమంది ఈ ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, కానీ ఇది నేను చదివిన దినము నుండి ప్రతి దినము నా ప్రార్థనలో ఒక అంశముగా ఇది పెట్టుకున్నాను. ప్రభువా, నీ మార్గము నాకు తెలియచేయి అనే ప్రార్థన చేశాడు. జాగ్రత్త వినండి. మొట్టమొదటి అంశము చెప్పండి అందరూ, మార్గమును ఏర్పరిచిన దేవుడు. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. విశ్వాసిగా మనలను దేవుడు పిలుచుకున్న రోజు నుంచి మనము ఎలా నడవాలో దేవుడు ప్రతిదీ కూడా ఆయన మన జీవితాల్లో రాసి ఉంచాడు. ఆ రాసిన దానిని బట్టి దేవుడు మనకి కొలబద్ద వేస్తాడు. మోషే ఎందుకు దేవుణ్ణి తన మార్గాన్ని చూపించమని అడుగుతూ ఉన్నాడు? చూడండి ఎందుకు అడుగుతూ ఉన్నాడంటే 13వ వచనానికి వెళ్దాం. 2వ లైన్ నుంచి చదువుతా ఉన్నాను. నీ మార్గము నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అప్పటికే మోషే చాలా దినాలు, సంవత్సరాలు దేవునితో గడిపాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతో ఎక్కువ అనుభవంలో ఉన్న వ్యక్తి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. కానీ ఒక ప్రార్థన చేస్తున్నాడు, ఏంటంటే నేను నిన్ను తెలుసుకోవాలి ఇంకా అని అడుగుతా ఉన్నాడు. నువ్వు ఎవరో నాకు అర్థం అవ్వాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పౌలు కూడా ఇదే ప్రార్థన చేశాడు, దేవుడు ఎవరు అనేది. జాగ్రత్త వినండి, దేవుని గూర్చిన జ్ఞానము చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఎవరు అనేది బైబిల్లో మాత్రమే చాలా జాగ్రత్తగా భక్తులు రాశారు. భక్తుల జీవితాలు మనం ధ్యానిస్తున్నప్పుడు దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మోషే ఇంత జ్ఞానం ఉన్న వ్యక్తికి ఇంకా దేవుడెవరో అర్థం అవ్వలేదు. ఇంకా దేవుని గొప్పతనం తెలుసుకోలేకపోతా ఉన్నాడు. ఇంకా రేపు ఎలా దేవుడు నడిపించబోతా ఉన్నాడో మోషేకి అర్థం అవ్వట్లేదు. కనుక మోషే ముందుగానే నీ మార్గాలు నాకు చెప్తే నీకు నచ్చినట్లు నేను జీవిస్తాను ప్రభువా, నేను అనవసరంగా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోను, నీకు ఇష్టం లేని మార్గంలో నేను వెళ్ళను ప్రభువా అని మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే మోషే జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక అనుభవం జాగ్రత్త వినండి. దేవుడు మార్గాలు ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయి. ఒకరోజు దేవుడు అన్నాడు ఇశ్రాయేలీయుల్ని, మీరు నిర్గమకాండం 13, 14 అధ్యాయాలు చదివితే మీరు పలానా స్థలములో దిగాలి అని చెప్పాడు.
మీరు ఆ సముద్రము ఎదుట దిగాలి అని చెప్పాడు. ఎక్కడ దిగాలో ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, ఆ పరిస్థితిని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఎర్ర సముద్రం ఉంది, పక్కన కొండలు ఉన్నాయి, ఇంకొక ప్రక్కన భయంకరమైన ఎడారి ఉంది, ఎటు వెళ్ళే పరిస్థితి లేదు. వెనకాల నుంచి ఎర్ర సముద్రం వెనకాల ఫరో సైన్యం వస్తూ ఉంది. ఈ నాలుగిట్ల మధ్య ఫరో అనుకున్నాడు, వారు చిక్కబడ్డారు, ఇంకా అరణ్యము వారిని మూసేసింది అనే మాట ఫరో అంటా ఉన్నాడు అని వారిని తరిమి పట్టుకొని తెచ్చుకుందాం అనుకున్నాడు. కానీ మోషేకి తెలీదు, ఎవ్వరికీ తెలీదు, దేవుడు సముద్ర అగాధములో నుంచి ఒక మార్గాన్ని వేశాడు అనేది ఎవరు గమనించలేకపోయారు. దేవుని మార్గాలు ఎంత ఆశ్చర్యం అంటే, జాగ్రత్త వినండి, మానవ బుద్ధికి మానవ స్వభావానికి ఇవి అర్థం అవ్వవు. దేవుడు నిన్ను ఎలా జీవించమన్నాడు అనేది జాగ్రత్త వినండి, మన శక్తి మన బలముతో జీవించేది కాదు, నేను జీవిస్తున్న జీవితాన్ని బట్టి తృప్తి పడిపోయేది కాదు. దేవుడు వేసిన మార్గం మనకి అర్థం అవ్వాలి అంటే మానవ జ్ఞానము కాదు. ఎవరైతే మోకరించి ప్రభువా నీ మార్గాలు నాకు చూపించు, నేను ఎలా మాట్లాడాలో నాకు నేర్పించు, ఎలా నేను పనిచేస్తున్న పరిస్థితుల్లో జీవించాలో నాకు నేర్పించు అని ఎవరు ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తన మార్గాలు చూపిస్తాడు. ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎలా ఉందంటే అంతా మూయబడి ఉంది, ఇంకా ఏ దిక్కు లేని పరిస్థితిలో ఉంది. వారు మిక్కిలి భయపడిపోతూ ఉన్నారు అనే మాట కనబడతా ఉంది. వారు భయపడిపోతూ ఒక మాట అన్నారు, మేము ఇంకా ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళిపోయి ఇశ్రాయేలీయులకి ఏమైపోతాం, ఐగుప్తులకి ఏమైపోతాము, దాసులం అయిపోతాం. అవిశ్వాసం వచ్చేసింది. దేవుని మార్గాలు మనం తెలుసుకోవాలి అని అంటే జాగ్రత్త వినండి, ఇక్కడ ఎవరైనా వేదనలో దుఃఖములో బాధలో ఇక్కడికి వస్తే పరిస్థితి ఏం జరుగుతుందని మానవ నేత్రాలతో చూస్తే మరలా వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితిలోనికే మన మనసు మనలను నడిపిస్తుంది. కానీ దేవుని నేత్రాలతో విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూసినప్పుడు మన సహాయము పైనుండి దేవుడు మనకు అనుగ్రహించి ఆశ్చర్యంగా దేవుడు మనలను రక్షించగలడు. అబ్రహాము విషయంలో కూడా చూస్తే 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలిచాడు. 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు వచ్చేసింది. 100 సంవత్సరాలకి కూడా దేవుడు ఇంకా వాగ్దానాన్ని ఇవ్వలేదు. అబ్రహాము దేవుడు నీకు వాగ్దానాన్ని ఇస్తాను, నీకు నేను చెప్పింది నెరవేరుస్తానంటే అబ్రహాము నవ్వుకోవడం ప్రారంభించాడు. అబ్రహాము నవ్వేను అనే మాట ఉంది. అబ్రహాము నమ్మలేకపోయాడు, ఎందుకంటే మానవ దృష్టికి అది ఎక్కడ అర్థం అవ్వట్లేదు, ఇలా ఎలా జరుగుతుంది అనే పరిస్థితిలో ఉన్నాడు. శారా కూడా నవ్వుతూ ఉంది. జాగ్రత్త వినండి, ఆ తర్వాత చాలామంది భక్తుల జీవితాల్లో మనం చూస్తే వారిని దేవుడు నడిపించిన పరిస్థితిలో ఇంకా ముందుకు వెళ్ళలేము అనే పరిస్థితి వచ్చింది. ఏలియా అయితే ఇంకా నేను చనిపోతాను ప్రభు అన్నాడు. గిద్యోన్ అయితే ఒక ప్రాంతంలో దాక్కొని ఇంకా బ్రతకడం ఎందుకని చాలా నిరుత్సాహము నిస్పృహలోనికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త వినండి, మొట్టమొదటిది దేవుని మార్గము ఎందుకు ఆ పరిస్థితిలో దేవుడు పెట్టాడంటే, దేవుడు ఇశ్రాయేలీని నడిపించింది కేవలము ఇశ్రాయేలీలకి మార్గం చూపించి సముద్రంలోకి తీసుకెళ్ళడానికి మాత్రమే కాదు, శత్రువుని నాశనము చేసి శత్రువుని చిక్కించి మరలా శత్రువు ఎన్నడూ ఇశ్రాయేలీల్ని చూడకుండా నాశనం చేసే ప్రణాళిక కూడా దేవుని మార్గంలో వేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని మార్గం కేవలం మనలను నడిపించేదే కాదు, దేవుని మార్గం శత్రువుని నాశనము కూడా చేసేది. ఎందుకు ఆ ప్రాంతంలో దిగమన్నాడు దేవుడు అంటే, ఇశ్రాయేలీల్ని చిక్కించడానికి కాదు, ఐగుప్తీలను చిక్కించి మరలా ఎన్నడూ కూడా వారిని జయించకుండా, వారి వెనకాల రాకుండా, వారిని సంపూర్ణంగా నాశనం చేయడానికి దేవుడు ఆ మార్గాన్ని వేశాడు. ముఖ్యంగా కొత్తగా ప్రభుని నమ్ముకున్న వారి జీవితాల్లో సైతాను చాలాసార్లు చాలా వేదన, దుఃఖాన్ని, బాధలు, వారి జీవితంలోకి శ్రమలు తీసుకొని వస్తాడు. ఈ శ్రమలు పరిస్థితుల్లో ఏంటి ఇలా జరుగుతుంది అని మనం అనుకుంటాం. జాగ్రత్త వినండి, యేసు ప్రభు దేవుడికి బాగా తెలుసు శత్రువు వారిని తరుముతాడని తెలుసు. శత్రువు ఇలా అనుకుంటాడని 14వ అధ్యాయంలో దేవుడే రాశాడు. శత్రువు వారిని తరుముతాడని తెలిసే ఆ ప్రాంతానికి దేవుడు పంపించాడు. మన జీవితంలో జరుగుతూ ఉన్నది మనకి ఒకవేళ కొత్త అవ్వచ్చు, కానీ మనల్ని నడిపించే దేవుడికి అది క్రొత్త కాదు. ఆయన ఎప్పుడో శత్రువు ప్రణాళికను తెలుసుకొని మనలను రక్షించే మార్గాన్ని ఆయన వేశాడు. ఇది కేవలం మనలను రక్షించే మార్గం మాత్రమే కాదు, శత్రువును కూడా నాశనము చేసే మార్గము. కనుక మోషే ప్రార్థన చేస్తాడు, ప్రభువా నీ జాడలు ఎలా వెళ్తాయో నాకు తెలియట్లేదు,
నేను ఎలా ఈ పరిస్థితిలో నిలబడాలో తెలియట్లేదు, రేపొద్దున ఏది ఎదుర్కోలో తెలియట్లేదు, నాకు ముందుగానే నీ మార్గాలు నాకు చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి వెంబడిస్తున్న మన జీవితాల్లో ఎలాంటి మార్గములో మనము నడిచినా, దేవుడు ఎన్ని గాఢాంధకారపు లోయలో నుంచి మనల్ని నడిపించినా, క్రీస్తు సాక్షులుగా క్రీస్తును వెంబడిస్తున్న ఒక గొప్ప సాధనాలుగా ధైర్యముగా మరణాన్నైనా భయంకరమైన శ్రమ ఇబ్బందినైనా ఎదుర్కొనే శక్తి దేవుడు మనందరికీ దయచేస్తాడు. ఎలా దయచేస్తాడు అని అంటే దేవుని శక్తి చేత, దేవుని బలము చేత దేవుడు మనల్ని నింపుతాడు. స్మిర్నా సంఘాన్ని గురించి చదవండి. మీరు స్మిర్నా సంఘాన్ని గురించి చదివితే ఆ సంఘంతో దేవుడి మాట అన్నాడు, మీకు 10 దినములు శ్రమ కలుగుతుంది, 10 దినములు మిమ్ములను చెరసాల్లో వేస్తారు. జాగ్రత్త, వింటా ఉన్నారా? 10 దినములు చెరసాల్లో వేసిన తర్వాత ఇంకొక మాట అన్నాడు ప్రభు, మరణము వరకు నమ్మకముగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే మీరు చెరసాల్లోనే చనిపోతారు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు, నేను మీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అలాంటి మార్గము వారి జీవితాల్లో వేశాడు దేవుడు. ఎందుకంటే దేవుడు వారిని నమ్మాడు. దేవుడు చెప్పింది వారు చేస్తారని దేవుడు వారి శక్తికి కొలదే వారిని దేవుడు ఆ పరిస్థితిలోకి అనుమతించాడు. మన జీవితాల్లో ఎంతమంది ఒకవేళ అదే విషయాన్ని దేవుణ్ణి మనం నమ్ముకున్న వెంటనే మనతో దేవుడు మాట్లాడితే మనలో ఎంతమంది దేవుణ్ణి నమ్ముకుంటాం? 10 దినాలు చెరసాల్లోకి వెళ్తావు, చెరసాల్లో చనిపోతావు, ఆ తర్వాత పరలోకానికి వస్తావు, నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అని అంటే మనలో ఎంతమంది ప్రభుని విడిచిపెట్టేస్తాం? ఎంతమంది ప్రభుతో కలిసి నడుస్తాము? ఏదైనా మోషే ముందుగానే అడుగుతా ఉన్నాడు, ప్రభువా నా కొరకు ఏ మార్గము నువ్వు సిద్ధపరిచావు ప్రభువా? జాగ్రత్త వినండి, మన ఇష్టము వచ్చినట్లు మనము జీవించాలని దేవుడు మనల్ని కోరుకోవట్లేదు. ఆది సంఘము, చాలా జాగ్రత్త వినండి, ఆది సంఘానికి దేవుడు ఒక భయంకరమైన అగ్ని కొలిమి లాంటి మార్గాన్ని పెట్టాడు. అయితే ఆ అగ్ని కొలిమి లాంటి శ్రమలు లాంటి మార్గములో ఆది సంఘము వెళ్ళినా, జాగ్రత్త వినండి, సంఘము ఎక్కడా కూడా అపవిత్రత వైపు కానీ, ఎక్కడా కృంగిపోవడం కానీ, ఏ పరిస్థితిలో ఆది క్రైస్తవులు, ఆది శిష్యులు శ్రమలకు భయపడిన పరిస్థితి ఎక్కడా మనం చూడము. రోమా సామ్రాజ్యమే కూలిపోయింది. వారిని చిత్రహింసలు పెట్టిన వారు కొన్ని 100 సంవత్సరాలకి, 200-300 సంవత్సరాలకు వచ్చి ఆ రాజ్యం ఆగిపోయింది. కానీ క్రీస్తు రాజ్యము, యేసు ప్రభు స్థాపించిన రాజ్యము 2024 సంవత్సరాలైన ఈ రోజు వరకు దేవుడు వేసిన మార్గాన్ని బట్టి కొన్ని కోట్ల మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు హతసాక్షులైపోతూ ఉన్నారు. ఈరోజు దేవుడు నీ కొరకు పెట్టిన మార్గంలో నువ్వు ఉన్నావా? దేవుడు నీ కొరకు ఏర్పరిచిన మార్గంలో నువ్వు ఉన్నావు? ఇంకోటి గమనించండి, నువ్వు ఒకవేళ, నేను ఒకవేళ, మనము దేవుడు వేసిన మార్గములో ఉంటే, చాలా ప్రాముఖ్యమైనది వినండి, దేవుని మార్గములో మనం నడుస్తూ ఉంటే శత్రువు మన మీదకి వచ్చినా, మరణం మన మీదకి వచ్చినా, ఎన్ని పరిస్థితులు మన మీదకి వచ్చినా దేవుడు మన జీవితాలను బట్టి ఉన్నతముగా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు, శత్రువుని నాశనము చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని మార్గములో నడిచే వ్యక్తి జీవితంలో శత్రువు వస్తే సైతానుకే అది ప్రమాదకరం, క్రైస్తవునికి కాదు, విశ్వాసికి కాదు. సైతాను తన మరణము కొరకే ఈ మార్గంలోకి రావాలి. ఐగుప్తి రాజు తరిమేదను వచ్చి పట్టుకుంటాను, దోపుడు సొమ్ము సంపాదించినట్లు ఇశ్రాయేలుని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతాను అనుకొని వచ్చాడు. అయితే దేవుడు వేసిన మార్గంలోకి ఎప్పుడైతే సైతాను వచ్చాడో సైతాను నాశనం అయిపోయాడు, కానీ శత్రువు నాశనం అయిపోయాడు. కానీ దేవునిని వెంబడిస్తున్న దేవుని ప్రజలు చక్కగా ఆరిన నేలను, ఆ సముద్రాన్ని దాటి అద్దరికి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక దేవుణ్ణి మన జీవితంలో వెంబడిస్తూ ఉన్నప్పుడు చూడండి, దానియేలుని అణిచివేద్దామని చూశారు, దానియేలుని నాశనం చేద్దామని చూశారు. ఎంత నాశనం చేద్దామని చూశారో అంత ఉన్నత స్థాయికి దేవుడే దిగింపచేశాడు. ఎస్తేరు సమయంలో కూడా మనం చూస్తాం, యూదుల్ని నాశనం చేద్దామని చూస్తే దేవుడు యూదులు 127 సంస్థానంలో ఉన్న వారిని రక్షించాడు ఎస్తేరు ప్రార్థనా జీవితం ద్వారా. కనుక దేవుడు వారిని గొప్ప అద్భుతం చేసి దాటించాడు. అయితే ఇక్కడ ఒక గొప్ప ఆత్మీయ అర్థంలోనికి మనం వెళ్దాం. దేవుని మార్గము, దేవుని మీద ఆధారపడే మార్గం ఇది. చెప్పండి, దేవుని మార్గం ఏంటి? దేవుని మీద ఆధారపడే మార్గము. ఈ మార్గంలో దేవుడు మనకి ప్రార్థన నేర్పిస్తాడు. ఈ మార్గములో మన జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన
పరిస్థితుల్లో ఆ పరిస్థితులు జయించే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించి నడిపిస్తాడు. అయితే ఇంకొక ప్రాముఖ్యమైనది, కేవలం శ్రమలు మాత్రమే కాదు, ఒక గొప్ప ఆత్మీయ అర్థంలోనికి వెళ్దాం. జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ఎడల దేవుడు ఒక పరిశుద్ధ మార్గాన్ని వేశాడు. ఎంతమంది దేవుడు వేసిన మార్గంలో వెళ్తున్నాము, లేక అపవిత్రమైన మార్గంలోనికి వెళ్తూ ఉన్నాము? దేవుడు వేసిన మార్గం ఏంటంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, యేసే మార్గము అనే మాట. అంటే దాని అర్థం నిజమైన విశ్వాసి యేసు ప్రభువులాగా జీవించాలనే మార్గము దేవుడు వేశాడు. చూడండి, శత్రువు వెనకాల నుంచి తరుగుతూ ఉన్నాడు ఇశ్రాయేలుని. గత పాపాలు, అలవాట్లు, బలహీనతలు మన మీద ఇంకా దాడి చేస్తూ ఉన్నాయా? వాటికే ఇంకా మనం బానిసైపోయి గత జీవితాన్ని అనుసరించి మన జీవితాల్లో ఇంకా జీవిస్తూ ఉన్నామా? జాగ్రత్త వినండి. ఫరో వారిని వెంబడిస్తూ ఉన్నాడు కదా. ఫరో వారిని వెంబడిస్తున్నప్పుడు దేవుని దూత ముందు నడుస్తూ ఉన్నారు. అగ్ని స్తంభం, మేఘ స్తంభము రెండు వారి ముందుండి నడిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఫరో సైన్యం వచ్చిందో, ముందున్న నడిపిస్తున్న దేవుడు పంపించిన దేవదూత వారికి ఫరో సైన్యానికి మధ్యలో వచ్చి నిలబడ్డాడు. అగ్నిస్తంభం వారికి పైకి లేచి మధ్యలోకి వచ్చింది. మేఘస్తంభం మధ్యలో నిలబడింది. ఇప్పుడు ఇశ్రాయేలీలు ముందు నడిపిస్తున్నారు. మీరు 14వ అధ్యాయం చదివితే వారి వెంబడి వెళ్ళెను అనే మాట రాయబడి ఉంది. ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైన, జాగ్రత్త వినండి, మనం విడిచిపెట్టిన ప్రతి అలవాటు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. మన జీవితాల్లో ప్రభువుని నమ్ముకోకముందున్న బలహీనతలు, మన మాటలు, మన విధానము, మన అలవాట్లు, ఇవన్నీ మనలను వెంబడిస్తూ ఉంటాయి. ఎవరైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో వారి గత జీవితానికి, వారి ముందు జీవితానికి మధ్యలోనికి యేసు ప్రభు దిగి వచ్చి గత జీవితము, గత అలవాటులు, బలహీనతలు, పాపము, మానవ స్వభావము మనలను ఏమీ చేయకుండా క్రీస్తు మనకి దానికి మధ్యలో నిలబడి మన యాత్రలో మనం ముందుకు నడిపిస్తాడు. అదే క్రీస్తు మార్గము. దాని కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ ఎవరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ గత జీవితంలో ఉన్న అలవాటులతోనే ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, అదే మాటలతో ఇక్కడ కూర్చొని ఉన్నావేమో, గత జీవితంలో ఏది చూస్తూ ఉన్నావో అదే చూస్తూ ఇక్కడ కూర్చొని ఉన్నామేమో. ఈరోజు ప్రార్థన చేయ, ప్రభువా నా మార్గములో నాకు శత్రువుకి మధ్య, నా అలవాట్లకు, నా బలహీనతలకు మధ్య ఎవరు లేరు ప్రభువా. ఐగుప్తులో నుంచి నేను బయటకు వచ్చిన, ఐగుప్తులో నుంచి ఫరో దగ్గర నుంచి బయటకు వచ్చిన, మరలా ఫరోయే నన్ను పరిపాలిస్తున్నాడు. నేను మందిరములో కూర్చున్నా, మరలా నా పాత అలవాటులే నన్ను పరిపాలిస్తున్నాయి ప్రభువా. నాకు నా గత జీవితానికి, నా భయాలకి, నా అపవిత్రతకి దయచేసి మధ్యలో నిలబడి నా పోరాటాన్ని పోరాడు ప్రభువా అని ఈరోజు ప్రార్థన చేస్తే దేవుడు నీ పోరాటాలు పోరాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. అది పాపమే కాదు, నీ భయము, నీ ప్రతి పరిస్థితిలో దేవుడు నిలబడి నిన్ను ముందుకు తీసుకెళ్లాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. క్రీస్తు మనలో ఉంటే మన పాత జీవితాన్ని దేవుడు అంతము చేస్తాడు. అందుకే మోషే ఒక మాట బ్రతిమలాడుతూ ఉన్నాడు దేవుని, ప్రభువా దయచేసి నీ మార్గము నాకు తెలుపు ప్రభువా. దావీదు భక్తుడు కూడా ఈ ప్రార్థన చేశాడు. ఏమన్నాడంటే, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏదైనా ఉన్నదేమో నాకు దయచేసి చూపించు ప్రభువా. నీకు ఇష్టము లేనిది ఏదైనా నాలో ఉంటే, ఇంకా నన్ను ఇంకా ఏదైనా వెంబడిస్తూ ఉంటే, నేను ఇంకా దేనికైనా బానిస అయిపోతే నాకు చూపించి ప్రభువా అని బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేతో ఏమన్నాడు, సుక్కోతు అనగా ఇశ్రాయేలీలు మీరు ఒకప్పుడు ఐగుప్తిలో ఎడారిలో గుడారాల్లో నివసించారు, ఆ గుడారాల్లో నివసించారనేది మర్చిపోద్దు. 40 సంవత్సరాలు సంచారం చేశారు, ఐగుప్తులో నివసించినప్పుడు గుడారాల్లో ఉన్నారు. కనుక సంవత్సరానికి ఒకసారి సుమారు 7 రోజులు మీరు అరణ్యంలోకి వెళ్ళి గుడారాల్లో నివసిస్తూ అక్కడ మోషే నేర్పిన పాటలు పాడుతూ, దావీదు నేర్పిన కీర్తనలు పాడుకుంటూ, కృతజ్ఞతతో గత జీవితాన్ని మర్చిపోకుండా దేవుని విశ్వాస్యత ఎంత గొప్పదో తెలుసుకోవడానికి మీరు అక్కడికి వెళ్ళి, చాలా స్పష్టంగా రాశాడు, మీ బిడ్డలందరినీ కూర్చోబెట్టి మీరు ఆ రోజు భోజనం చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు అడుగుతారు, ఎందుకు మనం ఎడారిలోకి వచ్చాం, ఎందుకు మనకి మంచి ఇల్లు ఉన్నప్పుడు మనము ఈ అరణ్య ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చారు అని ఒక పిల్లోడిని అడిగించేటట్లు చేయాలి. అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న పెద్ద వ్యక్తి ఎందుకు ఎడారిలోకి వచ్చామో, దేవుడు ఎలా విడిపించాడో, బానిసత్వంలో ఎలా ఉన్నామో అని కథంతా చెప్పాలి. అప్పటి వరకు భోజనం చేయకూడదు. కథంతా చెప్పిన తర్వాత దేవుడిని స్తుతించాలి అని దేవుడు వారి జీవితంలో 7 దినాలు పెడితే, ఇశ్రాయేలీలో ఉన్న యవనస్తులు జాగ్రత్త వినండి, ఆ రోజు
భయంకరంగా తాగి నాట్యాలు వేసుకోవడానికి, వారు పాటలు, అసహ్యమైన లోకానుసారమైన పాటలు పెట్టుకొని ఎడారిలో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు డ్యాన్సులు వేసి నాట్యాలు ఆడుతూ ఉంటే శత్రువు వచ్చి 1300 మందిని చంపేశాడు. 250 మందిలో ఇంకా సుమారు 150 మంది అక్కడ చెరలోనే ఉన్నారు. భయంకరమైన పరిస్థితి ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతం అంతా ఏర్పడింది. కొన్ని లక్షల మంది నిరాశ్రులైపోయారు. ఇంకా చెప్పాలంటే 3వ ప్రపంచ యుద్ధం ఎప్పటికైనా వచ్చే పరిస్థితిలో చాలా సిద్ధంగా ఉంది. దానికి కారణం ఏంటంటే దేవుడు పెట్టిన మార్గాన్ని విడిచిపెట్టి తమకు ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళడానికి కొంతమంది యవనస్తులు వెళ్ళి తమకు ఇష్టం వచ్చిన మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు శత్రువు వచ్చి వారిని నాశనం చేశాడు. జాగ్రత్త వినండి. దావీదు అందుకే అంటున్నాడు, ప్రభువా నీకు ఆయాసకరమైనది ఏదన్నా ఉంటే నాకు చూపించు ప్రభువా. ఒక ప్రపంచంలో అలజడి, భయంకరమైన యుద్ధానికి కారణమైపోయారు. వారు వారి దేశంలోనే ఉండుంటే, వారు చక్కగా దేవుడు చెప్పినట్లు చేసుకొని ఉండుంటే శత్రువు వచ్చి నాశనం చేసే పరిస్థితి లేదు. ఈరోజు మన జీవితాల్లో దేవుని చిత్తానుసారమైన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ప్రపంచమంతా మన మీదకి ఎదురు వచ్చినా మనలను ఒక్క అడుగు కూడా ప్రక్కకి ఏమీ చేయనివ్వలేవు. ఒక అడుగు కూడా మనల్ని ప్రక్కకి వేయనివ్వలేదు. అందుకే దేవుడు ఒక తరాన్ని నాశనం చేసినప్పుడు, ఆదికాండం 6వ అధ్యాయంలో జలప్రలయం రప్పించినప్పుడు ఈ మాట దేవుడే చెప్తా ఉన్నాడు, వారు తమ మార్గములు చెరిపి వేసుకొనిరి అనే మాట అన్నాడు. దేవుడు పెట్టిన మార్గంలో ఎంతమంది ఉన్నాం ఈ దినం ఇక్కడ కూర్చున్నా మన జీవితాల్లో ఆలోచించండి. ఎంతమంది ఇంకా అబద్ధాలు, ఇంకా ఎంతమంది మోసాలు మన జీవితం, మీ గురించే కాదు నా జీవితం అందరం పరిశీలన చేసుకుందాం. ఇంకా ఎంతమంది దేవుడు పెట్టిన మార్గం కాకుండా ఇంకా ఎంతమంది మనం మోసాల్లో జీవిస్తూ ఉన్నాము. అందుకే దేవుడు ఆ తరాన్ని నాశనం చేశాడు. సంసోనికి దేవుడు ఒక మంచి మార్గాన్ని వేశాడు. దేవుడు సంసోన్ని పుట్టించినప్పుడే, జాగ్రత్త వినండి, పుట్టించిన వెంటనే ఎలా పెంచాలో చెప్పాడు, ఎలా నడవాలో చెప్పాడు, ఎలా జీవించాలో చెప్పాడు సంసోన్ని. ఆ మార్గాన్ని పక్కన పెట్టేశాడు, తనకిష్టం వచ్చిన మార్గంలోనికి వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు బలలో పాలుగుంపులు పొందబోతూ ఉన్నాము. యేసు ప్రభు అన్నాడు, నా రక్తాన్ని తాగి నా శరీరాన్ని తినువాడు నిత్య జీవము కలవాడు. ఏసే మార్గము. ఈరోజు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం తీసుకుంటున్న మన జీవితాల్లో ఏసే మన జీవితాల్లో జీవించాలనే ఆశతో, అలాంటి కోరికతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు క్రీస్తు లాంటి మనసు మనకిచ్చి దేవుని మార్గములో, దేవుడు మన కొరకు ఏర్పరచబడిన ఆ నూతనమైన పరిశుద్ధమైన మార్గములో దేవుడు నడిపించడానికి ఇష్టపడతా ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. కనుక మోషే ప్రార్థనలో మొట్టమొదటి, ప్రభువా నీ మార్గము నాకు చూపించు ప్రభువా, నేను ఎలా నడవాలి, రేపు ఎలా నడుచుకోవాలి, ఈరోజు ఎలా నడుచుకోవాలి, నాకు చూపించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. రెండవ అంశము మోషే ప్రార్థనలో మనకి కనబడతా ఉంది. 33వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల 13వ వచనం, దయచేసి నీ మార్గము నాకు చూపించు అని. ఈ ప్రార్థనలో భయభక్తులు మనకి కనబడతా ఉంది. భయభక్తులతో చేసిన ప్రార్థన. ఏంటి భయభక్తులు? జాగ్రత్తగానండి. 2 విషయాలకి మోషే భయపడతా ఉన్నాడు. ఒకటి, దేవుడు నాతో ఉన్నాడు అనే భయము, భక్తి. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి చెప్పండి? దేవుడు నాతో ఉన్నాడు. రెండవది, దేవుడు నన్ను చూస్తున్నాడు అని భయపడతా ఉన్నాడు. వింటున్నారా జాగ్రత్తగా? దేవుడు నన్ను చూస్తున్నాడు. ఇశ్రాయేలీయులకి భయం లేదు. అరణ్యంలో మోషే కొండ మీదకి వెళ్ళగానే మనల్ని నడిపించిన మోషే ఏమైపోయాడు అన్నాడు. మోషే లేడు గనుక వారు ఒక బంగారు ప్రతిమను తయారు చేసుకున్నారు. జాగ్రత్త వినండి, ఇశ్రాయేలీయులు పాపము చేయడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు సర్వాంతర్యామి కాదు, దేవుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు కాదు అనేది మర్చిపోయి వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ మనందరం చాలా జాగ్రత్తగా కూర్చున్నాం. ఇశ్రాయేలీయులు కూడా మోషే ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నారు. మోషే ప్రక్కకి వెళ్ళగానే వారు తినడము త్రాగడం మొదలుపెట్టారు, వారు నాట్యాలు ఆడడం మొదలుపెట్టారు, వారికి ఇష్టం వచ్చినట్లు జీవించడము మొదలు పెడతా ఉన్నారు. చూడండి, అందరూ చూస్తున్నప్పుడు ఏ వ్యక్తి దొంగతనం చేయడు. ఎందుకు చేయడంటే అందరూ ఏం చేస్తూ ఉన్నారు? చూస్తూ ఉన్నారు. అదే భయం, మనిషి చూస్తున్నాడనే భయం ఉంది కనుక మనిషి చూస్తున్నాడు అని ఆ పని చేయడానికి భయపడతాము.
కానీ దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉంటే మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా యందలి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును అనే మాట ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు పాపం చేయడు. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడతాడు. దేవుడు నన్ను చూసేది మందిరంలో మాత్రమే కాదు, దేవుడు నన్ను చూసేది ఎక్కడో కూడిక జరుగుతున్నప్పుడు కాదు, దేవుడు ప్రతి స్థలములో నన్ను చూస్తాడు, దేవుడు ప్రతి క్షణము నన్ను చూస్తాడు. అందుకే ఇశ్రాయేలీల్లో ఈ భయం లేదు వారికి. ఇశ్రాయేలీల్లో ఉన్న భయం ఏంటంటే మోషే ఉన్నప్పుడు భయపడతా ఉన్నారు, లేకపోతే ఏదన్నా ఆచారం చేయాలంటే భయపడతా ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో చాలామంది మందిరానికి వచ్చాం, చాలా చక్కగా కూర్చున్నాం, మనందరం దేవుని సన్నిధిలో చాలా చక్కగా కనపడతాను. బయటకు వెళ్ళిన తర్వాత కూడా దేవుని భయముతో మనం జీవిస్తున్నామా, లేక దేవుని సన్నిధికే ఆ భయాన్ని విడిచిపెట్టేశామా? అంతే. జాగ్రత్త వినండి. ఈరోజు ఒక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ యందు భయభక్తులు నాకు పుట్టించు ప్రభువా. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఈ మాటలు రాయిస్తూ ఉన్నాడు ఆ ప్రవక్త ద్వారా. 11వ అధ్యాయము 2వ వచనంలో, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు, ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగు, తెలివియు యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు, ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ. జాగ్రత్త వినండి. దేవుని భయము కలిగిన వాడు తెలివి కలవాడు అని యెషయా ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని భయము కలవాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని జీవించే వ్యక్తి జ్ఞానంగా జీవిస్తాడు. తన జీవితంలో చేయకూడనిది ఏది చేయడు, చేయవలసిన ప్రతిదీ చేస్తాడు. ఎందుకంటే ఎవరు చూస్తున్నారని భయపడుతున్నాడు? చెప్పండి. దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడని భయము కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. సామెతలంతా మనం చదివితే ఒక ప్రాముఖ్యమైన వచనం కనబడుతుంది. ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయుషుకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ఈ వచనాలన్నీ జ్ఞాని అని సొలొమోను ఎందుకు రాస్తున్నాడంటే, అన్నిటికంటే గొప్ప జ్ఞానము, అన్నిటికంటే ఒక ఉన్నతమైన విశ్వాసం ఏంటంటే దేవుడు ప్రతి స్థలమందు ఉన్నాడు అని నమ్మడము. అది మన దేవుడు. ఇంకా వేరే విషయాలు మనం ఆలోచిస్తే మన దేవునికి వేరే పరిస్థితికి ఉన్న తేడా ఏంటంటే ఆయన అంతటా వ్యాపించి ఉన్న దేవుడు. దేవుని భయము కలిగిన వాడే దేవుని పోలికలోనికి వెళ్తాడు. దేవుని భయము కలిగిన వాడే భక్తిలోనికి వెళ్తాడు. నాకు ఆ భయం లేదు ప్రభువా, నేను ఇంటికి వెళ్ళి అపవిత్రమైనవి చూస్తూ ఉన్నాను, దానికి బానిస అయిపోయాను ప్రభువా, నా జీవితంలో నీ భయము లేకుండా మాట్లాడుతూ ఉన్నాను, నీ భయము లేకుండానే నేను స్నేహం చేస్తూ ఉన్నాను, నీ భయము లేకుండానే నేను ఉద్యోగం చేస్తూ ఉన్నాను, నీ భయము లేకుండా చదువుతూ ఉన్నాను, నీ భయము లేకుండా నా ఇంట్లో ఉన్నాను ప్రభువా. అయితే ఒక విషయం జాగ్రత్తగానండి, దేవుడు చూస్తున్నా అది మనకి తెలియట్లేదు. ఈరోజు దేవుడిని అడుగుదాం, ప్రభువా నా హృదయానికి ఉన్న మోసాన్ని తీసివేయి, నా హృదయానికి పట్టి ఉన్న ఆ తెరంతా తీసివేయి, ఆ బూజు నా కళ్ళకు పట్టిన ప్రతిదీ తీసివేసి నువ్వు నన్ను చూస్తున్నావనే భయము నాకు దయచేయి. ఈ భయము అంతము వరకు మనలను నడిపిస్తుంది. ఈ భయము కలిగిన వాడే జ్ఞాని అని బైబిల్ చెప్తా ఉంది. ఈ భయము కలిగిన వాడే వివేకము గలవాడు. ఈ భయము కలిగిన వాడే భూమి మీద ఉన్న వారందరికంటే గొప్ప వ్యక్తి. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.